రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతున్న గిరిజన గర్భిణీల ప్రాణాలు అభివృద్ధి మాటలోనే మిగిలిపోతుండగా వాస్తవ పరిస్థితులు మాత్రం హృదయాన్ని కలిచివేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతపట్టి నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చింతకుంట ఆదివాసీ గ్రామంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. కనీసం రోడ్డు సదుపాయం లేక అంబులెన్స్ కూడా చేరలేని దుస్థితి. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్కు దారి లేకపోవడంతో గర్భిణీలకు మంచాలను డోలీలుగా మార్చి అడవి మార్గంలో మోసుకుంటూ తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ గ్రామానికి చెందిన మడివి నాగేష్ భార్య మడివి సావిత్రి 7 నెలల గర్భిణి. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ చేరలేకపోయింది. చివరకు గ్రామస్తులు మంచాన్ని డోలిగా కట్టి సుమారు 2 కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లి ఆమెను అంబులెన్స్లో ఎక్కించాల్సి వచ్చింది. ఇది నేటి ఆధునిక కాలంలో జరుగుతున్న దారుణ వాస్తవం. ఇది ఒక సంఘటన మాత్రమే కాదు. ఇదే గ్రామంలో గతంలోనూ సమయానికి వైద్యం అందక గర్భిణీలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కనీసం గ్రావెల్ రోడ్డు ఉన్నా ఎన్నో ప్రాణాలు మిగిలేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం గిరిజన గ్రామాలు గుర్తుకు వస్తాయి. హామీల వర్షం కురిపించే నాయకులు ఓట్లు పూర్తయ్యాక మాత్రం ఈ గ్రామాల వైపు తిరిగి చూడరని గిరిజనులు వాపోతున్నారు. అభివృద్ధి అన్నది కేవలం మాటలకే పరిమితమైందని విమర్శిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భద్రాచలం ఐటీడీఏ కార్యాలయానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. స్థానిక సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ ఇప్పటికే అధికారులకు వినతి పత్రం అందజేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సుమారు 650 మీటర్ల గ్రావెల్ రోడ్డు నిర్మాణం పూర్తయితే చాలు ఈ ప్రాంతంలోని గర్భిణీలు చిన్నపిల్లలకు అత్యవసర వైద్య సేవలు అందే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అధికారులు మాత్రం ఇంకా స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణీల ప్రాణాలకు బాధ్యత ఎవరిది? సమయానికి వైద్యం అందక ప్రాణ నష్టం జరిగితే బాధ్యత వహించేది ఎవరు? ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కనీస మౌలిక వసతుల్లో భాగమైన రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి విషాద ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ప్రస్తుతం మనం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతా ఉంది అన్ని రంగాల్లో. కానీ ఆదివాసీ గిరిజనులకు మాత్రం ఆ యొక్క ఏదైతే ఫలాలు ఉన్నాయో అందటం లేదు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతిపట్టి నగర్ శివార్లో ఉన్నటువంటి చింతకుంట అనే గ్రామంలో ఉన్నటువంటి సమస్య గురించి ఇప్పుడు మన క్యూ న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంటే అక్కడ ఏదైతే గిరిజనులు ఎన్నో సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు, వారికి సరైన రహదారి లేదు, అలాగే కరెంటు లేదు, దానికి తోడు మంచినీళ్ళు లేవు, వైద్యం అనేది మరీ దారుణంగా. ఇటీవలే మడివి సావిత్రి అనేమో గర్భిణీగా ఉంది. 7 నెలలు ఉండటంతో అనారోగ్యం పాలవడంతో అర్ధరాత్రి వెళ్ళలేని పరిస్థితి, డోలీ కట్టుకోని పరిస్థితి. అంటే ఎక్కడో అడవుల్లో ఉండేవాళ్ళు డోలీ కట్టుకుంటారు, కానీ ఇక్కడ జనసందర్భం ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కొంచెం అంటే చింతకుంట అనే గ్రామం కొంచెం లోపలికి ఉంటుంది, సరైన రహదారి కూడా ఉండదు. ఒక అంబులెన్స్ ఫోన్ చేస్తే కూడా రాని పరిస్థితి రోడ్డు కాడికి వచ్చింది. అర్ధరాత్రి డోలీ కట్టుకుని అక్కడికి వెళ్ళి ఆసుపత్రికి తరలించారు. కానీ ఆ టైంలో ఏదైనా జరిగితే నిండు గర్భిణికి మృత్యువాత పడేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇకనైనా పాలకులు ఏదైతే ఉన్నారో అందరూ ఆలోచించాలి. ఏదైతే గిరిజనులు ఉన్నారో వారికి అన్ని రకాలుగా చేస్తామని ఐటీడీఏ చేస్తుంది. ఐటీడీఏ వాళ్ళు కూడా దృష్టి సారించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టి సారించాలి. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు, రహదారులు అనేది మనం నేర్పరచాలి. కాబట్టి ఈ సందర్భంగా వారందరూ ఏమంటారంటే ఏదైనా వైద్యం వెళ్ళాలంటే మాత్రం ఇలా ఇబ్బంది అవుతుంది. మహిళలు కానీ వృద్ధులు కానీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. సరైన రహదారి సౌకర్యం లేదు. వైద్యునికి వెళ్ళాలన్నా లేకపోతే వర్షాకాలంలో బయటకు రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇకనైనా దృష్టి సారించి ఇటువంటి కష్టాల నుంచి బయటపడేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. చంద్రశేఖర్, బూర్గంపాడు నుంచి, క్యూ న్యూస్. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.